ఏపీ పోలీస్ జాబ్ రేసులో మీరున్నారా? మీరు కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టారా? గత నోటిఫికేషన్లో అతి కొద్ది మార్క్స్తో జాబ్ మిస్ అయ్యారా? అవుట్డేటెడ్ కోచింగ్తో విసిగిపోయారా? ఎటువంటి క్లిష్టమైన ప్రశ్నైనా అవలీలగా చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం విఎంఆర్ లాజిక్స్ యాప్ ఎంతోమంది నిరుద్యోగుల్ని పోలీసు ఉద్యోగులుగా మార్చిన విఎంఆర్ లాజిక్స్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి. వివరాలకు సంప్రదించండి 7799990705 88818883866. Hi dear students, welcome to VMR Logics, and guys, this is your VMR. So the point that you observe, time has no lockdown. What about your preparation then? Now learning has no lockdown with VMR Logics app. Right? Topic DI. Right? This is one of the important topic all of you. DI is one of the important topic. So ఈ డిఐలో చూస్తే గైస్, ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో యూ హ్యావ్, ఈ డిఐలో యూ హ్యావ్ ద వన్ ఈజ్ లైన్ గ్రాఫ్, సెకండ్ బార్ గ్రాఫ్, థర్డ్ పై చార్ట్, ఫోర్త్ టేబుల్, ఫిఫ్త్ మిక్స్డ్ గ్రాఫ్స్, సిక్స్త్ మిస్సింగ్ వాల్యూస్. మొత్తం మీద డిఐలో మనకి ఈ 6 టైప్ ఆఫ్ గ్రాఫ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకటి ఏంటంటే లైన్ గ్రాఫ్. కొన్ని లైన్ గ్రాఫ్తో స్టార్ట్ చేద్దామండి. లెట్ us start with the line graph. Let us start with the line graph all of you. Let us start with the line graph. Start. Look, first question now. Observe the graph properly dear students. Okay. మీరు గ్రాఫ్ ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ఇట్స్ లైన్ గ్రాఫ్స్, ద డేంజరస్ గ్రాఫ్, రైట్? యా, స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ now. Look, first question now. X-axis indicating year, Y-axis indicating profit percent of VMR Logics company. X-axis indicating year and Y-axis indicating profit percent of VMR Logics company, right? Now, first question చూడండి. ఒకసారి గ్రాఫ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ పర్సెంట్ ఆఫ్ VMR Logics 2001లో 20% ప్రాఫిట్, 2001లో, 2002లో 30% ప్రాఫిట్, 2003లో 90% ప్రాఫిట్, 2004లో 10% ప్రాఫిట్, 2005లో 40% ప్రాఫిట్, రైట్? Now, first question now. Look now. Be careful guys, be careful. Read the question properly. First question now. Look. In which year was the company is getting maximum loss? ఏ సంవత్సరంలో కంపెనీకు అత్యధిక నష్టము వచ్చెను? కమాన్ స్పీక్. ఏ సంవత్సరంలో కంపెనీకు అత్యధిక నష్టము వచ్చెను? కమాన్ స్పీక్. ఆన్సర్ కమాన్ స్పీక్ మై డియర్ ఫ్రెండ్స్, కమాన్ స్పీక్. వాట్స్ ద ఆన్సర్? సగం మంది ఏమంటారు, సార్ ఏం సార్ ఇది, ఏ సంవత్సరంలో కంపెనీకి అయితే, సార్ ఏముంది సార్, ఇగో 2004 సార్. Wrong answer. If you said 2004, wrong answer. 2004, wrong answer. And the 2004 and all, it's the wrong answer. It's wrong answer. 2004 is the wrong answer. అడుగు సార్ మరి ఏందని అడుగో. అసలు నువ్వు క్వశ్చన్ చదివినా క్లియర్గా? నేనేమడిగినా నేను ఏమడిగిన క్వశ్చన్ క్లియర్గా అడుగు, చెప్పు. ముందు నేను ఏమడిగిన క్వశ్చన్ in which year was the company is getting maximum loss? ఏ సంవత్సరంలో కంపెనీకు అత్యధిక నష్టము వచ్చెను? ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రాపర్గా చూస్తే నాకు did you know what's the company name? VMR Logics. What's the company name? VMR Logics. And who is the CEO? VMR, myself. ఎవడువా కంపెనీ నాదా? ఇది కంపెనీ నాది. ఎవడు CEO? ఎవడు? I am the CEO. Who is CEO? VMR. I am the CEO of the company. ఏమడిగానే క్వశ్చన్, which year was the company is getting maximum loss అన్నాడు. చూడు, 2001లో నా కంపెనీకి ఇదే రాశాడు. చదువు ఇదే రాశాడు. ప్రాఫిట్ 2001లో నా కంపెనీకి 20% లాభం, 2002లో నా కంపెనీకి 30% లాభం. Guys, 2003 అయితే it's very happy. It's a 90% profit in 2003.
మై డియర్ ఫ్రెండ్స్ 2004లో మై కంపెనీ గట్ లిటిల్ కొంచెమే లిటిల్ ప్రాఫిట్. ఇక 2005లో మై కంపెనీ గట్ 40% ప్రాఫిట్. ఇప్పుడు నువ్వు చెప్పు, మాట్లాడు, విచ్ ఇయర్ మై కంపెనీ గట్ నా కంపెనీకి అత్యధిక నష్టం ఎప్పుడు వచ్చింది? అసలు నా కంపెనీ ఎప్పుడైనా లాస్ట్లో ఉందా? అసలు లాస్ ఎప్పుడైనా ఉందా? హూ ఇస్ ద ఐఎమ్ ద CEO. లాస్ ఎప్పుడు ఉందివా? నాకు ఇవన్నీ లాభాలువా? అవి మొత్తం లాభాలు ఉండవా? ఏంది 2004లో లాసా? కొంచెం లాభం ఉందివా? కొంచెం లాభం ఉంది, నష్టం లేదు. అది లాభమే, కొంచెం ఉంది. నేను లాభం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అడగలా, పక్కన పడాయి. ఐ డింట్ ఆస్క్ యూ వెదర్ ప్రాఫిట్ ఈస్ మోర్ ఆర్ లెస్. ఐ డింట్ ఆస్క్ యూ. అడిగానా లాభం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అడిగానా? ఐ డింట్ ఆస్క్ దట్. వాట్ ఐ ఆస్క్డ్, విచ్ ఇయర్ ద కంపెనీ ఈస్ గెటింగ్ మాక్సిమం లాస్. నా కంపెనీకి అత్యధిక నష్టం ఎప్పుడు వచ్చిందన్నాను. అసలు లాస్ ఉంటాయివా నా కంపెనీకి? నా కంపెనీ మొత్తం లాభాలు అనేది చూసుకో. 20% లాభం, 30% లాభం, 90% లాభం, 10% లాభం. నష్టం అంటే ఏంటి తెలుసా? నేను నష్టం ఏంటి తెలుసా నీకు? నా పెట్టుబడికి ఒక్క రూపాయి తక్కువ వచ్చిన నష్టం అంటాను. నా పెట్టుబడికి ఒక్క రూపాయి ఎక్కువ వచ్చినా సరే లాభాల్లో ఉన్నట్టు నేను. అక్కడ నా కంపెనీ మొత్తం లాభాల్లో ఉంది, అసలు నాకు నష్టమే లేదు. దర్ ఇస్ నో లాస్ ఫర్ మై కంపెనీ. ఆర్ యు గెటింగ్? సో దెర్ ఇస్ నో లాస్ for my company. So based on that, so which year my company is getting maximum loss? And the answer is no loss for the company. Answer of you? There is no loss for the company. Company is in profit only, always. సో కొంతమంది ఫీలింగ్ ఏంటంటే, సార్ లైన్ కింద పడి, ఇది లైన్ గ్రాఫ్, లైన్ కింద పడితే లాస్ అనుకున్నావా? లైన్ కింద పడితే లాసా? ప్రాఫిటే అది కూడా. ఇక్కడ రాసినావా అన్ని ప్రాఫిట్లు అని? అక్కడ రాసినావా అన్ని ప్రాఫిట్లేవా అన్నీ? దట్స్ వై ఐ సెడ్ ద లైన్ గ్రాఫ్ won't give you properly any information, but it pretends like it's giving all information. Careful all of you. అసలు ఈ లైన్ గ్రాఫ్ ఏ ఇన్ఫర్మేషన్ జనరల్గా ఇవ్వదు, but it pretends like it's giving all information. So careful all of you. So careful about line graph, right? Move next question. Now all of you, question number 2, all of you. Question number 2, guys. Question number 2. Look it up. Yeah, look it up. Question number 2, all of you. Carefully observe. Come on, question number 2. In which year was the company is getting maximum profit? Look it up. Yeah, observe all of you. Come on. Question now. In which year was the company is getting maximum profit? కంపెనీకు ఏ సంవత్సరంలో అత్యధిక లాభం వచ్చును? కమాన్ టెల్ ద ఆన్సర్. కమాన్ గైస్, టెల్ ద ఆన్సర్. కంపెనీకు ఏ సంవత్సరంలో అత్యధిక లాభము వచ్చాను? స్పీక్ ఆన్సర్. మళ్ళీ వన్స్ అగైన్ సగం మంది పైన ఆన్సర్ ఏంటి సార్ ఏముంది సార్ ఇది? ఏ సంవత్సరంలో అత్యధిక లాభం అంటే చూడు సార్ పైకి పోయింది, ఇదే 2003 సార్. రాంగ్ ఆన్సర్. ఇఫ్ యూ సే 2003, దట్స్ రాంగ్ ఆన్సర్. నువ్వు 2003 అని చెప్తుంది రాంగ్ ఆన్సర్. If you say 2003 is wrong answer. Just ask me why. First you ask me why. Yeah, look. Remember, my dear friends, మీకు ఎప్పుడైనా సరే ఎవరైనా when you say some answer, మీకు ఏదో ఆన్సర్ చెప్పారు, మీరు ఎవరైనా మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అని మీరు అడగాల్సిన ఫస్ట్ పాయింట్ తెలుసా? కరెక్ట్ ఏంటి కాదు, పక్కన కూడా కరెక్ట్ ఏందో ఎందుకు రాంగ్ అని అడగాల. మరి నేను చెప్పిన ఆన్సర్ ఎప్పుడు కరెక్ట్ అయిందని అడగాలి. రిమెంబర్, ఫ్యూచర్లో నువ్వు ఎక్కడైనా జాయిన్ అవ్వు, ఎస్ఐగా జాయిన్ అవుతావు, లేకపోతే ఆడిటర్గానో, ఓ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గానో, సిబిఐగానో జాయిన్ అవుతావు, ఓ బ్యాంక్ ఆఫీస్గానో జాయిన్ అయ్యావు. రేపు ఫ్యూచర్ ఎవడైనా ఏమనంటే, సార్ నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్ అన్నాడు, నువ్వేమడగాలి? కరెక్ట్ ఏంటి సార్ కాదు, వై మై ఆన్సర్ ఇస్ రాంగ్. రిమెంబర్, వై మై ఆన్సర్ ఇస్ రాంగ్, ఇది అడగాలి నువ్వు. నేను చెప్పింది రాంగ్ ఎందుకో ఫస్ట్ చెప్పండి రీజన్, కరెక్ట్ తర్వాత చూద్దాం. ఇది అడగాలి నువ్వు క్వశ్చన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్, స్టార్ట్ నౌ. విచ్ ఇయర్ వాజ్ ద కంపెనీ ఈస్ గెటింగ్ మ్యాక్సిమం ప్రాఫిట్? క్వశ్చన్, విచ్ ఇయర్ వాజ్ ద కంపెనీ ఈస్ గెటింగ్ మ్యాక్సిమం ప్రాఫిట్? ఏ సంవత్సరంలో కంపెనీకు అత్యధిక లాభం వచ్చును? ఏ సంవత్సరంలో కంపెనీకు అత్యధిక లాభం వచ్చును అని అడిగాడు. ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్, మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్, లుక్, ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్ విచ్ ఇయర్ కంపెనీ ఈస్ గెటింగ్ మ్యాక్సిమం ప్రాఫిట్ పర్సెంట్ అని అడుగుంటే, క్వశ్చన్లో ఇఫ్ యూ అబ్జర్వ్ 2001లో నాకు వచ్చింది 20% ప్రాఫిట్, 2002లో 30% ప్రాఫిట్, 2003లో 90% ప్రాఫిట్, 2004లో 10% ప్రాఫిట్, 2005లో 40% ప్రాఫిట్. రైట్, నేను గనక ఏ సంవత్సరంలో కంపెనీకి అత్యధిక లాభ శాతము వచ్చానో
విచ్ ఇయర్ వాజ్ ద కంపెనీ ఇస్ గెటింగ్ మ్యాక్సిమం ప్రాఫిట్ పర్సెంట్ అని గనక అనుంటే అప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ అబ్సల్యూట్లీ కరెక్ట్, 2003 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేవాడిని ఎప్పుడో. ఇఫ్ యాజ్ ద క్వశ్చన్ విచ్ ఇయర్ కంపెనీ ఇస్ గెటింగ్ మ్యాక్సిమం ప్రాఫిట్ పర్సెంట్ అని ఉంటే మీరు చెప్పిన ఆన్సర్ ఇది కరెక్ట్, ప్రాఫిట్ పర్సెంట్ అడిగి ఉంటే. కానీ ఐ డింట్ ఆస్క్ యూ దాట్ క్వశ్చన్. నేను ఆ క్వశ్చన్ అడగలేదే, మరి ఏం అడిగాను చూడు, నేను అది అడగలేదే క్వశ్చన్. I asked very clearly which year was the company is getting maximum profit. నేను అడిగి క్వశ్చన్ ఏ సంవత్సరంలో కంపెనీకు అత్యధిక లాభం వచ్చెను అని అడిగా, అంతే. ఏ సంవత్సరంలో కంపెనీకు అత్యధిక లాభం వచ్చెను. ఆల్రైట్, లుక్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ప్రాఫిట్ ఈస్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఆన్ ఎక్స్పెండిచర్. ప్రాఫిట్ పర్సెంట్ ఫార్ములా ఏం చెప్పారండి? ప్రాఫిట్ బై ఎక్స్పెండిచర్ ఇంటూ 100. లాస్ పర్సెంట్ ఫార్ములా లాస్ బై ఎక్స్పెండిచర్ ఇంటూ 100. whether profit or loss both are calculated on expenditure. లాభ శాతం ఫార్ములా లాభము బై పెట్టుబడి లేదా ఖర్చు ఇంటూ 100. నష్ట ఫార్ములా నష్టము బై ఖర్చు ఇంటూ 100. whether లాభం లేదా లాభం లేదా నష్టం అనేదాన్ని లాభం లేదా నష్టం అనేదాన్ని ఎల్లప్పుడూ కూడా ఖర్చుపై చేయాలి. డిస్కస్డ్. సో ఇవన్నీ లాభ శాతాలండి. లాభ శాతం ఏమి చేయాలి? ఖర్చు మీద చేయాలి. ఖర్చు అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎక్స్పెండిచర్, పెట్టుబడులు. సో టెల్ మీ, ఎవ్రీ ఇయర్ లైక్ ఇఫ్ యూ టాక్ 2001, 2002, 2003, 2004, 2005, రైట్? టెల్ మీ, every year this is my company who's I'm the CEO of my company named VMR Logics, right? Go as a VMR Logic, right? Now my company investment every year same or different? First you tell me, my company investments every year same or different? Come on. లేకపోతే ఏదో కంపెనీ తీసుకో, ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకో. ప్రతి సంవత్సరం ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క ఖర్చు సేమా లేకపోతే మారుతూ ఉంటుందా? ప్రతి సంవత్సరం ఖర్చు అంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి డిఫరెంట్, రైట్? యాజ్ యూ సే డిఫరెంట్, ఐ విల్ ప్రొసీడ్ విత్ దాట్. Company expenditure, if I am taking roughly company expenditure, I am taking 200 crores. 2002 300 crores. 2003 because of some circumstances I kept only 60 crores. 2004 I kept because of some situations 5000 crores, and I kept here 100. Let's talk about 400 crores. All right. All these are investments, all of you. Investments we can call it as expenditures. You can call it as ఖర్చు లేదా పెట్టుబడి. దీన్ని ఖర్చు అనుకోవచ్చు, పెట్టుబడి అనొచ్చు, ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు, రైట్? లుక్, ఇక ప్రాఫిట్ పర్సెంటేజెస్ చూడండి ఒకసారి. లుక్ ద ప్రాఫిట్ పర్సెంటేజెస్. హియర్ 20% ప్రాఫిట్, 2002 30% ప్రాఫిట్, 2003 90% ప్రాఫిట్, 2004 10% ప్రాఫిట్, 2005 40% ప్రాఫిట్. రైట్? ఎసాను స్టార్ట్. ప్రాఫిట్, ఇవన్నీ కూడా ప్రాఫిట్ పర్సెంటేజ్ అండి. ఇవన్నీ కూడా ప్రాఫిట్ పర్సెంటేజెస్. నౌ యూ టెల్ మీ ప్రాఫిట్స్ ఆఫ్ యూ. నౌ యూ టెల్ మీ ప్రాఫిట్స్. లాభాలు చెప్పండి. ఇప్పుడు లాభాలు చెప్పండి. 20% అంటే 40 crores, 30% అంటే 90 crores, 90% అంటే 54 crores, 10% 500 crores, 40% 160 crores. ఇవి లాభాలు. ఇవన్నీ కూడా లాభాలు. ఇవి లాభ శాతాలు. ఇవి పెట్టుబడులు. నా క్వశ్చన్ ఏం అడిగాను? విచ్ ఇయర్ వాజ్ ద కంపెనీ ఈస్ గెటింగ్ మ్యాక్సిమం ప్రాఫిట్? అత్యధిక లాభం ఎక్కడ వచ్చింది అని అడిగాను. లాభంలో అత్యధికం అడిగాను. లాభ శాతంలో అడిగానా? లాభ శాతంలో అంటే 90. లాభంలో అడిగానా? లాభంలో ఎక్కడ వచ్చింది? 40, 90, 54, 500, 160. ఎక్కడ వచ్చింది? 500. ఏ ఇయర్లో వచ్చింది? 2004. అంటే ఈ క్వశ్చన్ చేయాలంటే, ఈ క్వశ్చన్ నువ్వు చెప్పాలి అంటే నీకు ఏ డేటా కావాలి? కమాన్, ఈ క్వశ్చన్ చెప్పాలంటే నీకు ఏ డేటా కావాలి? ఐ నీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్. If you give me each and every year investment, then I can say which year was the company is getting maximum profit and చెప్పగలను. If you give me each and every year investment ఇస్తే. ఇచ్చావా? లేదు. So how can you say the answer? So answer data inadequate.
చెప్పలేం. ఆన్సర్ చెప్పలేం. ఈ ఆన్సర్ కావాలి నువ్వు ప్రతి సంవత్సరం ఖర్చు లేదా పెట్టుబడి లేదా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది ఇవ్వాలి. ఇవేమీ నేను ఇవ్వలేదు. మరి ఎలా చేస్తావు? వి కాంట్ డేటా ఇన్సఫిషియంట్ ఆన్సర్, రైట్? లేదా ఇవి ఇవ్వకుండా కూడా ఇంకోలా చేయొచ్చు. ఇవి ఇవ్వలేదండి, ఇంకా అయినా కూడా చెప్పచ్చు. ఒక కండిషన్ ఉంది, అయినా కూడా చెప్పచ్చు. కండిషన్ వాట్స్ దాట్? ఐల్ షో యూ. లుక్, come on, tell me guys. My company expenditure every year same or different? Come on, speak. Is my company expenditure every year same or different? ఇన్నాక డిఫరెంట్ నువ్వు ఎవడు అంటారు అసలు డిఫరెంట్? నీకేమైనా ఇన్వెస్ట్మెంట్, నీకేమైనా షేర్లు ఉన్నాయా? నువ్వేమైనా పార్ట్నరా? నాకేమైనా ఎందుకు డిఫరెంట్ అన్నావు? కంపెనీ నాది. నువ్వెవడు చెప్పడానికి నాకు డిఫరెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్స్? నా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చెప్పు నువ్వు. నా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఎవరి ఇయర్ సేమా డిఫరెంటా? ఎవడువా నువ్వు డిఫరెంట్ నాకు? నీకేమైనా షేర్లు ఉన్నాయి? నువ్వు పార్ట్నరా? నాకేమైనా నేను సేమ్ పెడదామన్నా? యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? ఎవ్రీ ఇయర్ నా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ నేను సేమ్ పెడదాం అనుకుంటున్నా. నీకేమైనా అబ్జెక్షన్ ఉందా? లేవు కదా. నేను సేమ్ పెడదాం అనుకుంటున్నా. ఐ వాంట్ పుట్ సేమ్ ఇన్వెస్ట్మెంట్స్. 2001, 2, 3, 4, 5. And in fact, every year I want to put 200 crores. I just kept 200 crores every year. And if you observe here, I got 20% profit, 30% profit, 90% profit, 10% profit, 40% profit. Now you tell me profits. Profits you tell me. ఎక్కడ మ్యాక్సిమం వస్తాయి? కమాన్, ప్రాఫిట్స్ ఎక్కడ మ్యాక్సిమం వస్తాయి? ఇవన్నీ 200 ఎక్కడ మ్యాక్సిమం వస్తాయి? కమాన్, ఎక్కడ మ్యాక్సిమం వస్తాయి చెప్పండి. 1లోనా 2లోనా? ఇంకా చెయ్యాలా అవసరం లేదా? ఈ వాల్యూస్ అన్నీ సేమ్ ఉన్నాయండి. ఇక 40, 10, 90, 30, 20 ఇక్కడే మ్యాక్సిమం వస్తుంది. ఇదే మ్యాక్సిమం వస్తుంది. యువర్ ఆన్సర్ 2003. కరెక్ట్ ఆన్సర్. నువ్వు చెప్పిన 2003 కరెక్ట్ అయిపోయింది. ఎప్పుడు తెలుసా? ఇఫ్ ఐ మెన్షన్ ఎ వర్డ్ ఇన్ ద క్వశ్చన్ వేర్ ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేమ్ అని మెన్షన్ చేస్తే అప్పుడు చెప్పచ్చు 2003 కరెక్ట్ ఆన్సర్ అని. పాయింట్ లియా? బ్యాక్. ఈ క్వశ్చన్లో ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ క్వశ్చన్లో ఇఫ్ ఐ సే వర్డ్ విచ్ ఇయర్ వాజ్ ద కంపెనీ గెటింగ్ మ్యాక్సిమం ప్రాఫిట్, ఇంకా కండిషన్ వేర్ ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేమ్. ఏ సంవత్సరంలో కంపెనీకి అత్యధిక లాభం వచ్చును? అన్ని సంవత్సరాల పెట్టుబడులు సమానం అని ఉంటే అప్పుడు చెప్పచ్చు మీరు 2003 అని. నేను ఈ వర్డ్ ఇవ్వలేదు, అలా అని ప్రతి సంవత్సరం పెట్టుబడులు కూడా ఇవ్వలేదు. నా సింపుల్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో మై సింపుల్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో కంపెనీకు అత్యధిక లాభం వచ్చును? సో చెప్పండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయాలంటే ఎప్పుడు చేయగలంటే మీరు ప్రతి సంవత్సరం పెట్టుబడులు ఇస్తే అప్పుడు చెప్తాను ఏ సంవత్సరంలో అత్యధిక లాభం వచ్చిందో. లేదా ఇఫ్ యూ సే వర్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేమ్ అని చెప్పినా కూడా నేను చెప్పగలను. నువ్వు ఆ రెండు ఏమీ చేయలేదు. సో ఐ కెన్ సే స్ట్రైట్ అవే కాన్ సే డేటా ఇన్అడిక్వేట్. దాట్స్ మై ఆన్సర్. కొంతమంది సార్ లైన్ పైకి వెళ్ళింది అందుకే చెప్పా ఇది లైన్ గ్రాఫ్. సో బీ కేర్ఫుల్ ఆఫ్ ఇట్స్. ఇది ఇస్ ఎ లైన్ గ్రాఫ్. కేర్ఫుల్ ఉండు. ఇట్స్ లైన్ గ్రాఫ్. This graph it pretends like it's giving all information, but it is not giving any information. So please, I told you it's a dangerous one. Careful. Next question now. Be careful of your next question now. Careful. In which year was the company is getting minimum profit %? Come on guys. ఏ సంవత్సరంలో కంపెనీకు కనిష్ట లాభ శాతము వచ్చేను? Think. Don't give. Right? Think. Give the answer. Give the answer. Come on, speak. ఏ సంవత్సరంలో కంపెనీకు కనిష్ట లాభ శాతము వచ్చును? ఇప్పుడు కొంతమంది సార్ ఎందుకు లేదు సార్ ఓ నిమిషం ఆలోచిస్తా అని వెంటనే ఆన్సర్ చెప్పడా ఇంకా గ్రాఫ్ చూస్తా ఉన్నారు. ఎస్ ఆర్ నో? కమాన్, ఎస్ ఆర్ నో? రైట్. 90% స్టూడెంట్స్ ఏంటంటే సార్ నాకు 2 క్వశ్చన్లు తేడా వచ్చినాయి సార్. లేదులేండి సార్ ఇప్పుడు నేను జాగ్రత్త చూస్తా గ్రాఫ్ అనేసి ఏం చెప్పడం చూస్తా ఉన్నారు. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. రైట్. సో ఇట్స్ స్ట్రైట్ అవే క్వశ్చన్ ఆఫ్ ఇది స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను నేను.
ఏ సంవత్సరంలో కంపెనీకు మినిమం ప్రాఫిట్ పర్సెంట్ వచ్చింది అని అడిగాను. కనిష్ట లాభ శాతము వచ్చేను అని అడిగాను. మినిమం ప్రాఫిట్ పర్సెంట్, కనిష్ట లాభ శాతము అని అడిగాను. సింపుల్. ఎక్కడండి కనిష్టం వచ్చింది? లాభ శాతమే అడిగాను, పర్సెంటే అడిగాను, శాతమే అడిగాను. కనిష్టం మినిమం 20, 30, 90, 10, 40 మినిమం 2004 ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 2004. ఏమైందంటే 2 క్వశ్చన్ తేడా వచ్చేసరికి ఫీలింగ్ ఏంటంటే, సార్ 2 తేడా వచ్చినాయి, నేను కొంచెం బాగా ఆలోచిస్తూ ఉంటావు. ఐ హ్యావ్ ఆస్డ్ డైరెక్ట్ క్వశ్చన్. దీనికోసం కూడా థింక్ చేస్తూ ఉన్నావు. సో గాయస్, బీ కాన్ఫిడెంట్ విన్ యూర్ సేయింగ్ ద ఆన్సర్స్. ఆల్రైట్, క్లియర్? Carefully read the question, that's enough. You can get the answers easily. Now,